రాజీనామా చేశాను. సార్ మాట ఇచ్చినందుకే ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టు చేసినరట సొంత పార్టీ కౌన్సిలర్లను కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కడమ పార్టీ కౌన్సిలర్లను కొనుడు, ఎత్తుకపోయి దాసుడు, 10 ఆశ చూపే పార్టీలకు గుంజుడే కాదు, సొంత పార్టీ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్లను కూడా గిట్లా ఏడిపిస్తున్నారట. పరిగి మున్సిపాలిటీకి నిన్నే వైస్ చైర్మన్ చేస్తామని చెప్పి గాలి బుగ్గను ఊదితే ఉబ్బినట్టు ఉబ్బిచ్చిర్రట. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు నేనున్నా కదా నీకేం పర్వాలేదు అన్నట్టు ఎనుకుండి ముందడికి నడిపించినట్టు చేసిండట. నమ్మకం కలగాలని బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చిర్రట. కానీ తీరా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగే టయానికి ప్లేట్ పిరాయించి ఏరేటోళ్లకు పదవి ఇచ్చిర్రట. అందుకే కౌన్సిలర్ అక్కమ్మ అనేట ఆమె పరిగి పోలీస్ స్టేషన్ ముందట గిట్ల లబో దిబో అని లొల్లి చేసింది. ఈ అక్క సంగతి ఇట్టుంటే వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చీర్ల రజనీ చందర్ ఏకంగా రాజీనామా చేసింది పార్టీకి. చైర్మన్ చేస్తారని ఆశ పెట్టి తీరా ఎన్నుకునే టయానికి ఏరేటోళ్లకు ఎట్లా ఎన్నుకుంటారని గీ తీరుగా ఏడుస్తున్నది. అందుకే అక్కెరకు మొక్కినప్పుడు వరం ఇయ్యని దేవుడు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా రాసి కాగితం ఇచ్చిందట. గింత మోసం ఉంటదా, గింత అన్యాయం ఉంటదా? పెద్ద పదవి వస్తుందంటే కడమ కౌన్సిలర్లకు కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టుకున్నారు కావచ్చు. అందుకే కోపం కొద్దిగా ఇట్లా చేస్తున్నారట. మరి సొంత పార్టీ కార్యకర్తలకు కౌన్సిలర్లకే ఇట్లా చేస్తే కడమల పరిస్థితి ఏంది కావచ్చు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నమ్మి పార్టీ మారిన వాళ్ళ గతి ఏమవుతుందో ఏమో పోన్రి అని అంటున్నారట ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.